చదువుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, చదువుకున్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు అమూల్యమైనవి, సత్యమైనవి, నిత్యమైనవి, న్యాయమైనవి, పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, ఆయా జీవితాలను మార్చేవి, ఆదరణ కలిగించేవి, ఓర్పును కలిగించేవి, నిరీక్షణ కలిగించేది, ఆత్మీయంగా స్థిరపరిచేది, బలపరిచేవి ప్రభువా. అయా నాయన, వాక్యమైన అర్థంలో ప్రభువా మా జీవితాలు చూసుకోగలటకు, వినగలటకు, వాక్యానుసారం జీవించగలటకు ప్రభువా నీ సహాయం అందించమని, కృప చూపి కనికరం చూపమని దేవా తండ్రి సన్నిధానం ప్రేమించి ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను ఆత్మీయంగా స్థిరపరిచి బలపరచమని, అయా ఈ లోకపరంగా ఉన్న అవసరాల అక్కలక్షని సహాయం అందించమని, కృప చూపమని, వాతావరణ కరెంటును సమస్త మీ స్వాధీనం ఉంచుకొని కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునామన ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదువుకున్న వాక్యము మనకి చాలాసార్లు విన్న వాక్యమే. అయినా దేవుడు మనతో ఆయా సందర్భాల్లో ఆయా వాక్యాల ద్వారా మనకు తెలిసిన వాక్యం ద్వారా గుర్తు చేస్తూ, తెలియని వాక్యాన్ని జ్ఞాపకం తెలియపరుస్తూ దేవుడు స్థిరపరిచి బలపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, ఆదియందు వాక్యము నేను. అసలు ఫస్ట్ ఏముందంట? చాలామంది అడుగుతారంటే, చెట్టు ముందా, విత్తనం ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అడుగుతుంటారు కదా. మనకు కూడా డౌట్స్ వస్తాయి కదా. అయితే అసలుకి ఏముందంటే, ముందు చెట్టు కాదు, విత్తనం కాదు, కోడి కాదు, గుడ్డు కాదు. మొదట్లో ఏముందంట? ముందు ఏముంది? ఆదియందు వాక్యం ఉంది. ఆదియందు వాక్యం ఉంది. ఈ వాక్యం ఎక్కడుంది? ఈ వాక్యం ఎక్కడుందంటే దేవుని వద్ద ఉండెను. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని వద్ద ఉండెను. ఈ భూలోకంలో ఇంతకుముందు ఈ పరిశుద్ధ గ్రంథము వాక్యం దేవుని దగ్గర ఉంది. కానీ ఈ లోకంలో ఈ బైబిలు వీళ్ళకి పరిశుద్ధ గ్రంథము వెల్లడి చేయబడలా, దాచబడేది. తర్వాత ప్రొటెస్టెంట్స్ ఉద్యమాలు వచ్చి, ఆ ఉద్యమాల తర్వాత బైబిల్ బయటికి రాబడి, బైబిలు వివిధ భాషల్లో తర్జుమాలు చేయబడి, ఈరోజు ఒక్కో మనిషి దగ్గర ఎన్ని బైబిల్స్ ఉన్నాయి? ఒకటి కన్నా ఎక్కువే ఉంటాయి. ఒకటి కన్నా కనీసం ఒక బైబిల్ ఉండిద్ది. కనీసం కొత్త నిబంధన ఉండిద్ది, పాత నిబంధన ఉండిద్ది. కొంతమంది ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటాయి, కొంతమంది రిఫరెన్స్ బైబిల్స్ ఉంటాయి, కొంత చిన్న అక్షరాల బైబిల్స్, పెద్ద అక్షరాల బైబిల్స్. దైవజనులు యెషయా గారి దగ్గర అయితే ఆయన బైబిల్ చదివి చూస్తే చాలా బైబిల్స్ పెట్టుకుని ఉంటాడు. ఒక రకరకాల అంటే వయసు పెరిగే అక్షరాలు పెద్దవి, చిన్న అక్షరాల నుంచి పెద్ద అక్షరాలు, అట్లా అనేక బైబిల్స్. అనగా దేవుని వద్ద ఉండిన వాక్యము ఎవరి దగ్గరికి వచ్చింది ఇప్పుడు? ఆ మాట కోసం ఇంత వివరం చెప్పా. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం ఎక్కడుంది? దేవుని వద్ద ఉంది. మంచిది. ఆ దేవుని వద్ద ఉన్న వాక్యం ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? మనుషుల దగ్గరకు రావడం దేవుడు అనుకూలపరిచాడు. నువ్వు ఎప్పుడు కంటే అప్పుడు చదువుకోవచ్చు బైబిల్, ఎప్పుడు కంటే అప్పుడు చదువుకోవచ్చు. వాక్యము దేవుడే ఉండేను. అసలు ఏంది వాక్యము? మనం స్కూల్స్కి వెళ్ళామనుకో, స్కూళ్ళల్లో గోడల మీద నీతి మాటలు, నీతి వాక్యాలు రాసి ఉంటాయి. గమనించారా? బస్ స్టాండ్లో కూడా కొన్ని వాక్యాలు రాసి ఉంటాయి. పంచాయతీ ఆఫీస్లో కొన్ని రాసి ఉంటాయి. నీటి కొలాయిల దగ్గర కొన్ని రాసి ఉంటాయి. నీటిని వృధా చేయొద్దు, నీరే జీవము, ఇలా రకరకాలు ఉంటాయి కొటేషన్స్.
స్కూల్స్లో పోతే పెద్దలను గౌరవించవలెను, ఇలాంటివి కొన్ని రాసి ఉంటాయి. మన యొక్క మందిరంలో కూడా కొన్ని వాక్యాలు రాసి ఉన్నాయి. ఈ వాక్యాలు ఏం వాక్యాలు? దేవుని వాక్యాలు. మిగతా అన్నీ ఏమో మనుషుల మాటలు, అనుభవాలు, మంచి మాటలే, దేర్ ఇస్ నో డౌట్. దేవుని వాక్యాలు, దేవుని వాక్య గ్రంథాల మీద, గోడల మీద రాయబడి ఉన్నాయి. ఎందుకు? వాక్యము దేవుడే ఉండెను. ఒకసారి నాకు ఒక సహోదరుడు, ఆయన ప్రభువుని నమ్ముకోలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఎంఆర్ఓ స్థాయి ఉద్యోగి. ఎంఆర్ఓనే. నేను ఎందుకు పోయానంటే, అప్పట్లో ఉద్యోగాలు అప్లై చేయాలంటే గెస్టెడ్ సైన్ కావాలి, గ్రీనింగ్కి సంతకం పెట్టాలి. నేను వెళ్ళినప్పుడు ఆయనతో నేను దేవుని మాటలు మాట్లాడుతున్నా. వెళ్ళాను, ఆ పని అవుతుంది. దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆయన చెప్పాడు, ఇంతకుముందు నేను ప్రభువుని నమ్ముకోలేదు కానీ తర్వాత నమ్ముకున్నాను అని చెప్పాడు. ఆయన ప్రభువుని నమ్ముకోకముందే ఎవరో క్యాలెండర్ ఇచ్చారంట, ఇంట్లో తగిలిచ్చిందంట. ఆయనకి ఒక లెటర్ వస్తే ఆ లెటర్ తర్వాత చూద్దాం అనుకున్నాడంట. అయితే ఒకరోజు పేపర్ చూస్తే సమయమును పోనీక సద్వినియోగపరచుకోనమని రాసిందంట. అది చూసి అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగి, మొన్న పోస్ట్ మ్యాన్ గారు ఇచ్చిన లెటర్ అయితే అడిగితే చూస్తే సర్టిఫికేట్ వెరిఫికేషను గ్రూప్ 4 ఎగ్జామ్కి వాళ్ళు బ్యాక్లాగ్ పోస్టులు పడినప్పుడు డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి వచ్చింది. నెక్స్ట్ రోజు వెరిఫికేషన్ ఒంగోలు కలెక్టర్ ఆఫీస్లో. ఆ వాక్యం చదువుకొని అప్పుడు సర్టిఫికేట్ అన్ని సిద్ధం చేసుకుని నెక్స్ట్ రోజు 10 గంటలకు వెళ్ళాడంట. అతనికి ఏం తెలియదు పాపం, ఎక్కడ చేరాలని తెలియకపోతే వాళ్ళు అడిగారంట, ఏ ఊరయ్యా మీది ఏంటంటే పలా అంటే, అయ్యా నీకు జనకవరం పొంగళూరు ఖాళీ ఉందంటే అది ఎక్కడో అనుకున్నాడంట. పొంగళూరు తెలుసు కానీ ఆయనకి జనకవరం పొంగళూరు అది ఎక్కడో తెలియదండి అన్నాడంట. భలేవాడు నువ్వు, మీ కోర్సుపాడు మండలం పక్కనే, మా పక్క మండలమే అది, మీకు ఎంత దగ్గరలో ఉండిద్ది, ఒక 20-25 కిలోమీటర్లో అంటే ఆడ పోస్టింగ్ ఇచ్చారు. ఆడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓగా వేస్తుంది. అంటే ఆయన అప్పుడు దేవుడు నమ్ముకోలే. ఎవరో క్యాలెండర్ ఉచితంగా ఇస్తే వాక్యం చదువుకుంటే ఆ వాక్యం ద్వారా నా జీవితంలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. ఆ మాట కోసం నేను జ్ఞాపకం చేశాను. తర్వాత తన వివాహం అయింది. వారి భార్య ప్రభువు నమ్ముకుందా, కొంచెం అట్లా ప్రార్థనకు వెళ్తున్నారు. దేవుని మాటలు చెప్పినప్పుడు వాళ్ళు మనకు కొన్ని అనుభవాలు చెప్పారు. సంతోషం. మెట్టుకు దేవుని వాక్యం అనేది జీవితాలను నిలబెట్టింది, ఆయన కుటుంబాన్ని నిలబెట్టింది. వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు లేరు, వారి బంధువులు ఎవరు లేరు, అతనే గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను ఇప్పుడు ఎంఆర్ఓ. వాళ్ళది ఈ ఊరే, మన ఊరే. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యము దేవుడే అయి ఉండెను. ఈ వాక్యం ఎలాంటిది? దేవుడే ఉన్న వాక్యము ఇది ప్రియులారా. కాబట్టి ఈ వాక్యము గురించి మనము కొన్ని మాటలు విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం గమనించినప్పుడు, 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము, ఏ వాక్యము? దేవుడై ఉన్న వాక్యము. ఆ వాక్యం అంటే ఏ వాక్యము? దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయి, శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఈ ప్రపంచంలో నివసిస్తానికి వచ్చిన దేవుడు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా కృపను అనుగ్రహించుటకు, మానవాళికి సత్యాన్ని బోధించుటకు ఈ లోకానికి జన్మించినటువంటి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వాక్యమైన దేవుడు. ఎవరు శరీరధారికి వచ్చిన దేవుడు? ఎవరు ఈ లోకానికి? యేసు ప్రభువారు. ఆ వాక్యము దేవుడే ఉండెను. ఆ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించునని చరిత్ర చెబుతుంది, చెప్పట్లేదా? క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని, యేసు ప్రభు లోకానికి వచ్చాడని బైబిల్ చెబుతుంది. చరిత్ర అన్ని పుస్తకాలు చెబుతున్నాయి, అన్ని బుక్స్లో రాసిపోయి, అన్ని భాషల్లో ఉన్నాయి, అన్ని దేశాల్లో యేసు ప్రభు అనే ఒక గొప్ప వ్యక్తి ఈ భూలోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? శరీరధారే ఉన్నాడు. అంతకుముందు ఏమున్నాడు? వాక్యమై ఉన్న దేవుడు. కాబట్టి ప్రియులారా, అయితే ఈ వాక్యము దేవుడిగా ఉన్న వాక్యము, శరీరధారిగా కృపాసత్ సంపూర్ణంగా వచ్చిన దేవాది యేసు ప్రభువుగా ఉన్న వాక్యము, ఈ వాక్యం వలన మనకి కలిగే ఉపయోగాలు ఏమిటి, మనకి కలిగే మేలు ఏమిటి,
ఈ వాక్యం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటనే విషయాన్ని కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో గమనిద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, పేజీ నెంబర్ 210వ పేజీ. 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఏ వాక్యం ఇది? శక్తిగల వాక్యము. అవును, ఎంత వాక్యం అంటే, శక్తిగల వాక్యం అంటే ఒక్క మాట అనేక మంది జీవితాలను మార్చింది, బ్రతుకులు మార్చింది. కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలన్న పరిస్థితిలో కూడా దేవుని వాక్యము ద్వారా వారి యొక్క ప్రాణం నుంచి కాపాడబడ్డారు. చిన్న వాక్యం ద్వారా చాలామంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. చిన్న వాక్యం ద్వారా విడిపోయే భార్య భర్తలు కలిశారు. చిన్న వాక్యం ద్వారా చావుకు దగ్గరైన వారు బ్రతికించబడ్డారు. నశించిపోయి నరకానికి పోవలసిన వారు రక్షించబడి సంఘంలో చేర్చబడి రక్షణను వారు అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులయ్యారు. దేనివల్ల? శక్తిగల వాక్యము. ఏ వాక్యం ఇది? సారం లేనిది కాదు. ఒక్కోసారి మన మాటలు సారం ఉండవు. మనం మాట్లాడుతుంటాం కానీ అవి నిస్సారమైన మాటలుగా ఉంటాయి. మానవుల మాటలు శక్తి లేని మాటలు, మానవుల మాటలు నిస్సారమైనవి. కానీ దేవుని మాటలు, దేవుని వాక్యం ఎలాంటిది? శక్తిగల వాక్యము. ప్రియులారా, మనం ఎంతో నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా, ఒక వాక్యం ద్వారా అప్పుడు దాకా అయిపోయింది నా పని అనుకున్న వాళ్ళు ఆ వాక్యం ద్వారా ఉజ్జీవింపబడతాం. శక్తి వచ్చేసిద్ది, ధైర్యం వచ్చిద్ది. అయ్యో, నా జీవితం ఎట్లా అయిపోయింది, నా కుటుంబం ఎలా అయిపోయింది, లేక నా పరిస్థితి ఎలా అయిపోయింది అనుకున్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యము ధైర్యపరిచిద్ది, బలపరిచిద్ది, స్థిరపరిచిద్ది. ఎందుకని? అది శక్తిగల వాక్యము. ఏ వాక్యము? శక్తిగల వాక్యము. ప్రియులారా, కావున దేవుని వాక్యము శక్తిగల వాక్యము. అదేం చేస్తుందంటే, శక్తిగల వాక్యము కల్ముషాన్ని తీసేసిద్ది. ఏం చేసిద్ది? కల్ముషం. విర్రవీగుచున్న దుష్టత్వమును, మానవుల్లో విర్రవీగుతుంటారు, ఎగిరెగిరి పడుతుంటారు, ఇవన్నిటిని మానిపించేసిద్ది. లోపల నాటబడి, ఎక్కడుండిద్ది ఇది? పైపోయిన వారం కాదు ఇది. ఈ శక్తిగల వాక్యము లోపల నాటబడి, మానవ హృదయంలో నాటబడి, మన మీ ఆత్మ రక్షించుటకు, అనగా మానవుల ఆత్మలను రక్షించేది ఈ వాక్యము. ఏ వాక్యం ఇది? భక్షించేది కాదు, బాధించేది కాదు, వేధించేది కాదు, నశింపచేసేది కాదు, రక్షించేది, రక్షణలోకి నడిపించేది, నరకం నుండి తప్పించేది, జీవితాలను వెలిగించేది, బ్రతుకులను బాగు చేసేది. ఈ రక్షించే శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎట్లా అంగీకరించాలి? సాత్వికముతో అంగీకరించాలి. ప్రియులారా, వాక్యాన్ని అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలంటే, వాక్యము దేవుడే ఉన్నాడు, వాక్యము రక్షించేది, వాక్యము మానవులు ఉన్న దుష్టత్వాన్ని, మానవులు ఉన్న కల్ముషాన్ని, మానవులు ఉన్న పాపం నుండి రక్షించేది. మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, రక్షణ అనుభవం కలిగితే వారు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి వారి పాపం నుంచి విడుదల పొంది రక్షించుటకు సహాయం చేసేది శక్తిగల దేవుని వాక్యము. ప్రియులారా, కాబట్టి మనము దేవుని వాక్యం పట్ల ఆసక్తిగా ఉండాలి. అదేవిధంగా చూడండి, దేవుని వాక్యం ఎలాంటిది? శక్తిగల వాక్యము, పాపం నుంచి విడిపించేది, రక్షించేది దేవుని వాక్యము. తర్వాత చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనం చదువుకుంటే, కీర్తన గ్రంథం 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. పాపము చేయకుండా మానవుణ్ణి అలర్ట్ చేసేది, పాపము చేయకుండా
మానవుణ్ణి నిలబెట్టేది ఏంటంటే దేవుని వాక్యము. ఎక్కడున్న వాక్యం అది? మానవుని హృదయంలో ఉన్న వాక్యం. హృదయంలో వాక్యం ఉంటే పాపం చేయాలంటే భయమేసిద్ది. పాపం చేయాలంటే ప్రియులారా ఆ పాపం చేయకుండా ఈ వాక్యము పాపము చేయకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వాక్యం అనేది రక్షించేది. వాక్యం అనేది పాపము చేయకుండా మానవులను పాపమును దూరం చేసేది ప్రియులారా. తర్వాత చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 22వ అధ్యాయం గమనించినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 22వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగు జీవం గల దేవుని వాక్య మూలముగాను అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు. ఎలా పుట్టినవారంట? శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలముగా. ఇందాకేం చెప్పుకున్నాం? వాక్యం ఎలాంటిదంట? వాక్యము శక్తి కలిగింది, వాక్యము రక్షించేది. ఇక్కడ వాక్యం ఎలాంటిదంట? జీవం కలిగింది, శాశ్వతమైంది. ఎలాంటిది? శాశ్వతమైంది. వాక్యము జీవం గలది, వాక్యము శాశ్వతమైంది. దేవుడు శాశ్వతమైన వాడు, దేవుని వాక్యము శాశ్వతం. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు కాబట్టి, ఆ దేవుడే వాక్యం కాబట్టి. అవును ప్రియులారా, శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యము, శాశ్వతమైన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు శాశ్వతమైన వాడు కాబట్టి ఆ వాక్యము కూడా శాశ్వతం కలది, అది జీవము గలది. కాబట్టి ప్రియులారా, జీవము గల దేవుని వాక్యము, మనం వినే వాక్యము, మనం చదివే వాక్యము, మనం ధ్యానించే వాక్యము, మనం జ్ఞాపకం చేసుకున్న వాక్యము జీవము గల వాక్యము ప్రియులారా. అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. వాక్యం ద్వారా ఏమొస్తుందంట? పుట్టుక, నూతన జన్మ వస్తుంది. అవును ప్రియులారా, వాక్యం సువార్త చెప్పినప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు, ఒక పాపి రక్షించబడినప్పుడు నూతన జన్మ అనుభవాన్ని ఎవరిచ్చేది? దేవుని వాక్యం ప్రియులారా. అనగా దేవుని వాక్యము మానవులకు రక్షణ ఇస్తుంది, అనగా నూతన జన్మనిస్తుంది, ఆత్మీయ జన్మనిస్తుంది దేవుని వాక్యం ప్రియులారా. కాబట్టి మనం దేవుని వాక్యము నూతన జన్మనిచ్చే జీవము గల వాక్యం అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ప్రియులారా, విశ్వాసము వాస్తవానికి ఈ లోకంలో నమ్మకము, విశ్వాసం ఉన్నదా? ఎవరు నమ్మలేరు. నమ్మగలుగుతున్నారా? తల్లిని బిడ్డ నమ్మలేరు, బిడ్డను తల్లి నమ్మలేరు, అన్నదమ్ములు అక్కచెల్లి నమ్మలేరు. వినాలి, భార్య భర్తలు నమ్మలేరు. ఎవరెవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరి మీద వరకు పూర్తి విశ్వాసము లేని పరిస్థితిలో ఉన్న లోకంలో మానవులకు ఏం అవసరం అంట? విశ్వాసం అవసరం ప్రియులారా. ఆ విశ్వాసం ఎలా కలిగిద్దంటే క్రీస్తుని గూర్చిన మాట వినటం వలన విశ్వాసం కలిగిద్ది. అనగా ప్రియులారా, దేవుని వాక్యము మన విశ్వాసులు ఏమేమి పెంచిద్ది? విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇంకా వింటూ ఉంటే విశ్వాసము ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎవరి గురించి వింటే? దేవుని యేసుక్రీస్తు ప్రభువారి గురించి వింటే. ఇప్పుడు ఉదాహరణకి మనం రాజకీయ నాయకుల గురించి విన్నాం అనుకో, మనకేం కలిగిద్ది? వాళ్ళ మీద అభిమానమో లేకపోతే ద్వేషమో కలిగిద్ది. మనం లేదు ఒక వ్యక్తి గురించి విన్నాం అనుకో, ఆ వ్యక్తికి మనం ఏం కలిగిద్ది? ప్రేమో, అభిమానమో లేకపోతే కోపమో, ద్వేషమో కలిగిద్ది. అవునా కదా? కానీ దేవుని మాటలు వింటే ప్రియులారా, ఎలాంటి కోపం కలగదు, ఎలాంటి ద్వేషం కలగదు, ఎలాంటి ఆయాసం రాదు, ఎలాంటి టెన్షన్ రాదు, ఎలాంటి ఉద్రేకం రాదు. విశ్వాసం కలిగిద్ది. ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు విశ్వాసం పెరిగిద్ది, దేవునితో అనుబంధం పెరిగిద్ది, దేవునితో సహవాసం పెరిగిద్ది. దేవుని మాటలతో వినటం వల్ల హృదయము నెమ్మదిగా ఉండి ఆ దేవునిలో విశ్వాసంలో వృద్ధి చెందుతాము ప్రియులారా, వృద్ధి చెందుతాము.
ఇప్పుడు మనం టీవీల్లో సీరియల్లో చూస్తూ ఉంటే అది చూడటం వలన టెన్షను, కరెంటు పోయితే చాలు ఇక పాపం కరెంటు వాడు పాపం బలి పశువే కదా. ఆ మధ్యలో ఆగిపోయింది అనుకో, అలాగ చూస్తున్నప్పుడు అవన్నీ టెన్షన్స్ గురి చేస్తాయి. కానీ దేవుని వాక్యం అయితే విశ్వాసాన్ని కలిగించింది ప్రియులారా. ఇంకా చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము 32వ వచనం మనం చదువుకుంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము 32వ వచనం. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను. ప్రియులారా, దేవుని వాక్యంలో నిలిచిన వారైతే, అనగా దేవుని వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా జీవించేవారైతే అప్పుడు మనం యేసు ప్రభువుకి ఏమవుతామంట? శిష్యులవుతారు. వారు సత్యాన్ని గ్రహిస్తారు, అనగా వారు సత్యంలోకి నడిపించబడతారు, వారు స్వతంత్రంగా చేయబడతారు. కాబట్టి దేవుని వాక్యం ఎలాంటిది? సత్యవాక్యము. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. సత్యానికి, ఆయన సత్యానికి ఆది పురుషుడు, మూల పురుషుడు. ప్రియులారా, సత్యం అంటేనే యేసు ప్రభు. కొంతమంది పేరు పెట్టుకుంటారు, కానీ పేరు పెట్టుకుని ఉండిద్దా? అబద్ధం చెప్పరు వాళ్ళు? చెప్తారు లేదా? చెప్తారు. భార్య గట్టిగా అడిగింది అనుకో, ఈ బాధ భరించి గబక్కన ఒక అబద్ధం అని చెప్పడేస్తారు. ఎవరు డబ్బులు అడిగారు అనుకో, ఇస్తాడు ఈడు అనుకో, ఏం చేస్తారు? లేవని చెప్తారు. ఏం చెప్తారు? పేరు ఏమో సత్యమే, మాటలో అవును. కానీ యేసు ప్రభువారు, ఆయన పేరులో సత్యం ఉంది, ఆయన జీవితంలో సత్యం ఉంది, ఆయన వాక్యంలో సత్యం ఉంది. ఆయన సత్యానికే సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు. ఎలాంటి వెళ్తే ఉండదు, సంపూర్ణమైన వాడు ఆయన, సంపూర్ణమైన వాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం నిలిస్తే మనం సత్యంలోకి నడిపించబడతాం. ఏ సత్యం అది? మనుషుల సత్యంలో కాదు, దేవుని సత్యంలోకి నడిపించబడతాం. ఆ దేవుని సత్యంలో మనం స్వతంత్రులుగా చేస్తుంది ప్రియుల, స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను, అనగా పాపము నుండి మిమ్మల్ని దేవుడు వేరుపరుస్తాడు. సర్వసత్యములోకి దేవుడు నడిపిస్తాడు, సన్మార్గంలో నడిపిస్తాడు. వాక్యము నిలిచి ఉంటే మనము సత్యములోకి నడిపించబడతాం. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును, చెప్పరే, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ప్రియులారా, ఆయన సత్య మార్గంలో నడిపిస్తాడు. మనం చేసిన పని ఏంటంటే వాక్యంలో నిలవాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యాలను వెలివేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వాక్యాలను ఎత్తి ప్రార్థన చెయ్యాలి. దేవునితో మాట్లాడుతున్నప్పుడు కూడా, అయ్యా ఈ వాక్యంలో చెప్పేవు కదా, ఈ వాక్యం ద్వారా మాట్లాడేవు కదా అని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తూ దేవునితో మాట్లాడాలి, దేవునితో ప్రార్థన చేయాలి ప్రియులారా. అప్పుడు యేసు ప్రభువు వారు మన సత్యంలో నడిపిస్తాడు. ఎందుకంటే సత్యదేవుడు ఆయన. నేనే మార్గమును, సత్యమును, జీవమునన్న ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో, సత్యదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియులారా. కాబట్టి మనం వాక్యం నిలిస్తే మనం సత్య మార్గములో, దైవ మార్గములో నడిపించబడతాం. ఆయనే చేపట్టుకొని నడిపిస్తాడు సత్య మార్గంలో. అయితే మనం ఎక్కడ నిలవాలి? వాక్యమందు నిలవాలి ప్రియులారా. తర్వాత చూడండి, 119వ కీర్తన 105వ అధ్యాయము 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియులారా, కీర్తన గ్రంథం 119వ కీర్తన 105వ వచనంలో ఉంది. ఆ సత్యవాక్యము సత్యంలో నడిపిస్తుంది. ఆ సత్యవాక్యం అంట మన పాదాలకు దీపం అంట. మనకు ముందు లైటు. ఇప్పుడు మనం రాత్రిపూట చీకట్లో వస్తుంటే ఏం కావాలి? లైట్ ఉండాలి. నాకు రాత్రి బాగా లేట్ అయింది, వస్తూ ఉన్నాను ప్రయాణంలో, నా చిన్న లైటు ముందు కనిపించట్లా. నేను కొంత దూరం వచ్చేలేకి ఒక పెద్ద ట్రాక్టరు, అదంతా బ్యార్ని చెక్కులు పెట్టుకున్నది, పొగాకు చెక్కులు పెట్టుకొని ఉంది.
నాకు దగ్గరికి వస్తే కనపడలా. దగ్గరికి వచ్చేలేకి నా పైకి వచ్చినట్టుగా నేను అనిపించింది నాకు. అట్లా నేను లైట్ డిమ్ చేస్తున్నా కానీ అవతల చేయట్లా, వాళ్ళు చేయట్లా. నాకేమో నా లైటింగ్కి వాళ్ళ లైటింగ్ కనిపించట్లా. ప్రియులారా అనిపించింది, అయ్యో నేను చీకటి పడిన తర్వాత ప్రయాణం చేయడం చాలా కష్టమా అనిపించింది నాకు. ఇటుపక్క చెట్లు, పొలాలు, ఒక్క లైట్ కూడా లేదు. మార్గం చీకట్లో ప్రయాణం కష్టం. ఈరోజు మా దగ్గర సార్తో అన్న, సార్ నేను చీకటి పడితే ప్రయాణించడం కష్టంగా ఉంది నాకు అంటే, సార్ మీరు చీకటి పడింది ఉండబాకండి, పెందలాడు వెళ్ళండి సార్ అంటే, రాత్రి అవసరం ఉండాల్సి వచ్చిందంటే, ప్రియులారా ఆ దీపం లేకపోతే మన ప్రయాణం సాగదు, మానవ ప్రయాణమే సాగదు. ఆ రాత్రి వేళ ఏ ట్రాక్టర్ గుద్దినా ఏది గుద్దినా నాకు ఆ చెట్లలో చేలలో పడతా కానీ కేకలేసినా ఎవరికి వినపడదు. ప్రియులారా మానవ ప్రయాణమే వెలుతురు కావాలి, దీపము కావాలి. అది ఆత్మీయ ప్రయాణంలో ఇంకేం కావాలి? దైవ వెలుగు మన జీవితాలకు అవసరం. ప్రియులారా మానవ జీవిత వెలుగుకి అవసరమే. పాములు ఉంటాయో, విష జంతువులు ఉంటాయో, ఏముంటాయో తెలియదు, ఆ తాగి ఎటు నడుపుతారో తెలియదు. ప్రియులారా వెలుతురు అవసరం. నీ జీవితంలో నా వెలుగు అవసరం. ఆ వెలుగు యేసుప్రభు అన్నాడు, నేనే ఎవరైనా వెలుగు, అయినా వెలుగు. నీ వాక్యం నా పాదములకు దీపము. మన ఆత్మీయ నడకకు, మన నడతకు ఆయన వాక్యము దీపముగా ఉంటుంది. అది నా త్రోవకు వెలుగై ఉంది. ఆయన వెలుగు, ఆయన వెలుగు వెలుగై ఉంది. ప్రియులారా జీవితాలను వెలిగించేది వెలుగు. కాబట్టి దేవుని వాక్యము మన జీవితాలకు ఎంతో అవసరం. ప్రియులారా తర్వాత చూడండి 119వ కీర్తన 50వ వచనం గమనిస్తే, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. ప్రియులారా వాక్యము బాధల్లో ఉన్నవారిని అది బ్రతికించేది, బాధల్లో ఉన్నవారికి నెమ్మది కలిగించేది. మానవుల మాటలు మనుషులను, మానవుల మాటలు గాయాలు రేపిద్ది, కానీ దేవుని మాటలు గాయాలు మానిపిద్ది. మానవుల మాటలు బాధను కలిగిస్తాయి, కానీ దేవుని మాటలు ఆదరణ కలిగిస్తాయి, నెమ్మదిని కలిగిస్తాయి. ఓ ప్రియులారా చచ్చిపోదాం అనుకున్న వాళ్ళకి కూడా అంట దేవుని వాక్యం అంట బ్రతికించిద్దంట. ఇక నేను ఎందుకులే బ్రతకటం, ఎవరి కోసం బ్రతకాలి, నా భర్త ఎట్టున్నాడు, నా బిడ్డలు ఎట్టున్నాడు, నా మాట ఊరింటం లేదు, నా పరిస్థితి ఎలా ఉంది, ఇంకెందుకు నేను బ్రతికేది అనుకున్నప్పుడు దేవుని వాక్యం అంట బ్రతికించిద్దంట. నశించిపోతున్న ఆత్మ దేవుని సువార్తను చెప్పాలి. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. నువ్వు ఒంటరిగా పుట్టావు, నువ్వు ఒంటరిగానే చనిపోతావు, నువ్వు ఒంటరిగానే రాజ్యం వస్తావు. కాబట్టి నా వైపు చూడని దేవుని వాక్యము మనల్ని ప్రియులారా మాటి మాటికి హెచ్చరిస్తూ, మాటి మాటికి ఆదరిస్తూ, మాటి మాటికి బ్రతికిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి బ్రతికించేది దేవుని వాక్యము. మనుషులు కోప్పడి ఒకసారి అంట ఒక భార్య భర్తలతో చాలా గొడవ అయింది. ఆమె చనిపోయింది. తర్వాత వాళ్ళ భర్త వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమె ఆత్మహత్య చనిపోయింది. ఆమెతో అలా అతనితోటి మాట్లాడాం, నువ్వేమన్నా అన్నావా నీ భార్యని అంటే, అతను వేరే చాలా దూరం ఉన్నాడు. నేను ఫోన్లో మా ఇద్దరికి గొడవ అయింది, నేను గట్టిగా చిన్న మాట అన్నానంతే అంది. ఏమందంటే చస్తానంది, సో చావు అన్నాను అన్నాడు. ఎంత మాట అంట, చిన్న మాట అన్నాడంట, చిన్న గొడవ అయిందంట, అంతే, నాకేం తెలియదు అన్నాడు. చిన్న మాట అన్నాడు, చచ్చిపోయింది నా భర్తే. ఎందుకంటే ఆమె తన భర్తను ఎంతగానో ప్రేమించింది, అందరినీ పోగొట్టుకొని వచ్చింది. కానీ ఆ భర్తే నువ్వు నాకు అవసరం చావు అంటే ఏమి చేయలేక, వాళ్ళ విశ్వాసులు కాదులేండి, అవిశ్వాసులు, ఏం చేయలేక నిరాశ చెంది చనిపోయింది. అదే వాక్యం తెలుసుంటే వాక్యం చదువుకునేది, వాక్యం వినేది, ఆమె బ్రతికేది. ప్రియులారా అవును, నిన్ను ధైర్యపరిచేది, నన్ను ధైర్యపరిచేది, నన్ను బ్రతికిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. మన బ్రతుకులు, తెల్లారిపోయే బ్రతుకులను నిలబెట్టి బ్రతికిస్తుంది ఎవరు? దేవుని వాక్యం. ప్రియులారా చాలామందికి సీట్ రాలేదని, ఎగ్జామ్లో పాస్ కాలేదని చనిపోతారు పిల్లలు, విద్యార్థులు, చిన్న బిడ్డలు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, చిన్న బిడ్డలు. కానీ దేవుని నమ్మకం బిడ్డలు అయితే అలాంటి ఆలోచన చేస్తారా?
చెయ్యనే చేయరు. దేవుడు ఇంకా గొప్ప ప్రణాళిక ఉంది నా జీవితంలో, ఆయన మేలే చేస్తాడు అని దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉంటారు ప్రియులారా. దేవుని వాక్యము బ్రతికించిద్ది, నెమ్మది కలిగించేది ప్రియులారా. కాబట్టి అలాంటి దేవుని వాక్యం మన జీవితాల్లో మనము ఎంతగానో చదువుకోవాలి, ఎంతగానో అది మనల్ని ఆదరించేది విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుంటే, నేను చదవనులే కానీ సారాంశం చెప్తాను సమయాభావాన్ని బట్టి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనం చదువుకుంటే, అక్కడ యేసు ప్రభు వారికి మరో వ్యక్తికి ఒక సంభాషణ జరిగింది. ఎవరో వ్యక్తి? సాతాండు. ఎవరాడు? సాతాండు. సాతాండు ఎవరితో వాదిస్తున్నాడు? యేసు ప్రభుతో వాదిస్తున్నాడు. ఆ యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన వాక్యం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? వాక్యం మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును, అది అని వ్రాయబడి ఉన్నది అని గ్రంథంలో వాక్యాలు చెబుతున్నాడు. ప్రభుని దేవుని శోధింపకూడదు అని మరోజట రాయబడి ఉంది. ప్రభుని దేవునికి మొక్కి ఆయన మాత్రం సేవింపవలను అని రాయబడి ఉంది. సాతానుడు వచ్చి అంటాడు, నీకెందుకు రా, నువ్వు ఒకసారి ఒక కొండ ఎక్కువ, ఒకసారి మొత్తం చూపిస్తాను, ప్రపంచం నీకు రాసిస్తాను, అధ్యాస్తాను, ఆఫర్లు ఇస్తున్నాడు. మనకు పండగ ఆఫర్లు ఉంటాయి, 1+1 ఆఫర్ అని ఆఫర్స్ ఇస్తారు కదా. అట్నే ఆ ఆఫర్లు ఇప్పుడే కాదు, అప్పుడే స్టార్ట్ అయినాయి ఆఫర్లు. ఎవరు? సాతాండే ఈ ఆఫర్లకు మూల పురుషుడు. వీడు ఆఫర్లు ఇస్తున్నాడు. ఎవరికి? నీవు దేవుని కుమారుడి రాళ్ళను రొట్లుగా మార్చుకో, నువ్వు నాకు లోబడు, అజ్జేస్తా ఇజ్జేస్తా అని అంటే యేసు ప్రభు వారితో కొట్లాట చేయలా, గొడవ చేయలా. దేవుని వాక్యం చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తే చివరకు తోక ముడిచి వెళ్ళిపోయాడు సాతాండు. ప్రియులారా, సాతాండు మనతో వాదిస్తూ ఉంటాడు. వాడు రాడు, ఒక మనిషి పక్కన ఉండిద్ది. ఏ మనిషి? ఏదో ఒక మనిషి, ఎవరో ఒక మనిషి, ఆఫీసులోనో, ఇళ్ళకాడో, మందిరంలోనో, పక్క బజార్లోనో, మన కంపెనీలోనో ఉండి సాతాండు దూరి ఏదో ఒక మాటలో మాట్లాడేటప్పుడు వాళ్ళకేం చెప్పాలి? మన సమాధానం ఎలా చెప్పాలి? వాళ్ళతో తగాదాడకూడదు, కొట్లాడకూడదు. దేవుని వాక్యంలో సమాధానం చెబితే సాతాను తోక ముడుస్తాడు. వాళ్ళు కూడా వాక్యం తెలియదు, వాళ్ళకు కూడా వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు. ప్రియులారా, అందరికీ అన్నిటికీ సమాధానం ఏంది? దేవుని వాక్యమే. అది యేసు ప్రభు ఫాలో అయిన ఫార్ములా, అదే ఫార్ములా మనం కూడా ఫాలో అవ్వాలి. దైవ సేవకులను మనం ఏమైనా ప్రశ్నలు అడిగితే వాళ్ళు ఏం వివరణ ఇవ్వరు, కానీ ఒక చిన్న వాక్యం చెప్పి మన నోరు మోయిస్తారు, మన సమాధానం చెప్తారు. అది నేను గమనించింది. దేవుని సేవకులు బాగా వాక్యం చేస్తున్నారు, మన డౌట్స్ అడిగితే వాళ్ళు జాగ్రత్తగా విని ఒక చిన్న వాక్యం చెప్తే మన అన్ని ప్రశ్నల సమాధానం ఒక్క మాటలోనే, దేవుని వాక్యంలోనే మన ప్రశ్నలకు, డౌట్స్కు, సమస్యలకు సమాధానం దొరికిద్ది. కాబట్టి మనం ఎవరితో మాట్లాడంటే దేవుని వాక్యం ద్వారా మాట్లాడే ప్రియులారా. తర్వాత ప్రియులారా, మనం గమనిస్తే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే దేవుని వాక్యము సంతోషాన్ని ఇస్తుంది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదివితే దేవుని వాక్యం అంట సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఈ లోకంలో సంతోషాలు, ఆనందాలు అవి కొద్దిసేపే కానీ తర్వాత ఉండవు. కానీ దేవుడిచ్చే సంతోషము, ఆనందము అది నిబ్బరంగా ఉండిద్ది, నెమ్మదిగా ఉండేది ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యంలో మనకు సంతోషము, ఆనందం లభిస్తుంది. తర్వాత ప్రియులారా, మనం గమనిస్తే దేవుని వాక్యము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. దేవుని వాక్యము అది పరిశుద్ధపరుస్తుంది. ఎవరిని? దేవుని వాక్యము మానవుల నడతలను పరిశుద్ధపరుస్తుంది. నడతలను అనగా ప్రవర్తనను, నడకను, ప్రయాణమును, మానవ నడతలను పరిశుద్ధపరిచేది దేవుని వాక్యం ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండని యెడల, అనగా ఏంది ప్రియులారా? దేవుని మాటలు అంటే దేవుని వాక్యం నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అనగా దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం నిలిస్తే దేవుని వాక్యము ప్రతి అవసరం తెచ్చిద్ది. మనకు అవసరం, అయ్యా ఆకలి అవుతుంది, అన్నం కావాలంటే ఆహారం ఇస్తాడు దేవుడు. అయ్యా ఈ ఇబ్బందిలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, ఈ చీకట్లో ప్రయాణంలో ఉన్నాను, అయ్యా ఈ ఉద్యోగంలో ఒత్తిడిలో ఉన్నాను, ఈ టెన్షన్లో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను అని, ఈ అనారోగ్యంతో ఉన్నాను అని మన అవసరతలు ఎవరు చెప్పుకుంటాం?
పక్కన వాళ్ళు ఇది ఒకసారి తింటారు, రెండోసారి లేదు, పొద్దుకులు ఇదేమన్నా అంటారు. అంటారనరా? ఒకసారి వింటారు, రెండోసారి కసురుకుంటారు, మూడోసారి ఇంకా వాళ్ళ మాట మారుతుండిద్ది, వాళ్ళు యొక్క వాల్యూమ్ పెరుగుతుంది అటుపక్క. కాబట్టి దేవుణ్ణి అయితే మనం ఎన్నిసార్లు అడగచ్చు, ఎన్నిసార్లు అని చెప్పుకోవచ్చు ప్రియులారా, ఎన్నిసార్లు అని చెప్పుకోవచ్చు దేవుడికి. ఆయన ఇసుకోడు, కసురుకోడు, వింటాడు, మన అవసరతలో తీరుస్తాడు. అడుగుడి 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 మీకు అనుగ్రహింపబడును. మన అవసరతలు అవి సత్యమైనవి, అవసరమైనవి, అవి మన భోగాల కోసం కాకుండా మన అవసరతల కోసం అడిగితే దేవుడు తప్పనిసరిగా వింటాడు, మన అవసరతలు తీరుస్తారు. అయితే దానికంటే ముందు ఒక స్టెప్ ఉంది. ఏ స్టెప్ అది? నా మాటలను నిలిచి ఉండాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మనం ప్రభులో నిలిచి ఉండాలి. మన హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి ప్రియులారా. అప్పుడు దేవుడు మన అవసరాలను తీర్చేవాడుగా ఉంటున్నాడు ప్రియులారా. చివరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయము 97వ వచనం నుంచి 97వ వచనం 100వ వచనం దాకా గమనిస్తే దేవుని వాక్యము విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చిద్దంట. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అన్న విషయాలు కూడా ఒకసారి మనకు తెలియదు, కానీ దేవుని వాక్యం అంట విశేష జ్ఞానాన్ని ఇచ్చిద్దంట. సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చిద్ది, సమయోచితమైన మాట ఇచ్చిద్ది. ఎవరు? దేవుని వాక్యం ప్రియులారా, దేవుని వాక్యము. కాబట్టి దేవుని వాక్యం చదువుకుంటా దేవునితో సహవాసంలో ఉంటే దేవుడే సహాయం చేస్తాడు ప్రియులారా. దేవుడే తగిన జ్ఞానం ఇస్తాడు. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో దేవుడే మనకి విశేషమైన జ్ఞానాన్ని ఇస్తాడు ప్రియులారా. చాలామంది జీవితాల్లో ఉద్యోగం రాకముందే ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం సమర్థం చేసుకోలేరు. వివాహం కాకముందే వివాహం కావాలి, వివాహం అయిన తర్వాత వాళ్ళు దైవ జ్ఞానం ఉంటే వివాహం బాగుండిద్ది, ఉద్యోగం బాగానే ఉండిద్ది, లేక పరిస్థితులు బాగానే ఉంటాయి. చిన్న చిన్న తొందరలు వచ్చినా కూడా దేవుని వాక్యంలో సరిచేయబడి చక్కగా చేయబడతాం. కాబట్టి మానవ జీవితంలో ఇదిగో మన నడత, మన కుటుంబం, మన జీవితం, మన సమాజంలో మన బ్రతకాలంటే ఏం కావాలి? మనకి నాలెడ్జ్ కావాలి. ఏం కావాలి? నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ కావాలి కదా, విశేషమైన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము ఎవరిస్తారు? జ్ఞానము సర్వసంపదలు ఎవరు ఎందుకు గుప్తమండి? దేవుని ఎందుకు గుప్తమండి. మనం తెలియక ఒకరిని అడిగే ఒకసారి చెబుతారు, రెండోసారి కసురుకోవటము, ఫోన్ ఎత్తకుండా ఉండటము, చెప్పరు ప్రియులారా, ఎత్తరు. ఒకసారి మనకు అప్పుడు బాధ వేసి ప్రార్థన చేసుకుంటే దేవుడే మన జ్ఞానం ఇచ్చి సహాయం చేస్తాడు. కాబట్టి చదువుకునే విద్యార్థివైనా, వివాహమైన గృహిణివైనా, ఎక్కడ వ్యక్తివైనా, ఎవరివైనా, నువ్వు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, ప్రతి వ్యక్తికి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి, జ్ఞానం కావాలి. అది అవసరము, లేదా బ్రతకలేము. అది ఎవరి దగ్గర దొరికిద్దంటే దేవుడి దగ్గర దొరికిద్ది. అది ఎలా దొరికిద్దంటే ఆయన వాక్యాన్ని ధ్యానించి ప్రభుకి ప్రార్థిస్తే దొరుకుతుంది. చివరికి ఒక మాట చదివి క్లోజ్ చేస్తా. రోమా 15:4, రోమిల పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా, 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలన, లేఖనం వలన, ఆదరణ వల్ల మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నవి. దేవుని వాక్యం చదువుకుంటే ప్రియులారా, పూర్వమందు భక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా దేవుడి చేత వాళ్ళు హెచ్చరింపబడ్డారు, సరిచేయబడ్డారు, చక్కబడ్డారు, ఎట్లా ఆత్మీయంగా ఫలించారు, ఎట్లా దేవునితో సహవాసం చేశారు, ఎట్లా దేవుని స్నేహితులు అనిపించుకున్నారు, ఎట్లా ఫలించడు కొమ్మలాగా ఉన్నారు, వాళ్ళ జీవితంలో అనుభవాలు ఏమిటి, అవన్నీ ఎలా తెలుస్తాయి? దేవుని వాక్యం చదువుకుంటే తెలుస్తాయి ప్రియులారా. దేవుని వాక్యం చదువుకోవటం వలన అన్ని విషయాలు, పూర్వం జరిగిన సంగతులన్నీ తెలుస్తాయి. ఆ తర్వాత మనం ఏమైనా చేయాలన్నా లేఖనం ద్వారా మనము ఆదరించబడతాం, ధైర్యపరచబడతాం. మనకు ఓర్పు దేవుడిస్తాడు, నిరీక్షణ కూడా దేవుడిస్తాడు. మనిషి జీవితం బ్రతకాలంటే ఓర్పు అవసరం. ఓర్పు ఉంటే ఎక్కడైనా బ్రతకచ్చు ప్రియులారా. ఓర్పు ఉంటే ఎక్కడైనా బ్రతకచ్చు. నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఎక్కడ చూస్తాం మనం? దేవుడి నుంచే. నిరీక్షణకు కర్త ఆయనే, ఆదరణకి కర్త ఆయనే. కాబట్టి ఆయన నిరీక్షించాలి. కాబట్టి ప్రియులారా, మనము దేవుని వాక్యం ద్వారా మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి? అసలు దేవుని వాక్యం అంటే ఏం చెప్పుకున్నాము? వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుని అనే వాక్యము శరీరధారికి లోకానికి కృపా సత్సంపూర్ణ యేసుప్రభుగా వచ్చింది. ఆ వాక్యం ద్వారా మనకు పాపమును రక్షించే దేవుని వాక్యము, శక్తి గలది దేవుని వాక్యము, పాపము చేయకుండా మన హృదయంలో ఉంచబడే దేవుని వాక్యము,
దేవుని వాక్యం నూతన జన్మ వస్తుంది. దేవుని వాక్యం వింటే వాళ్ళ విశ్వాసం పెరుగుతుంది. దేవుని వాక్యం సత్యంలో నడిపిస్తుంది. దేవుని వాక్యం మనల్ని దేవుని వాక్యము మనకి మార్గాన్ని చూపించిద్ది. దేవుని వాక్యం మనల్ని ఆదరించిద్ది. దేవుని వాక్యం మనకి నెమ్మది ఇచ్చిద్ది. దేవుని వాక్యం మనల్ని బ్రతికించిద్ది. ప్రియులారా, దేవుని వాక్యం సాతానికి ఎలా చెప్పాలి సమాధానం, అపవాది వ్యక్తులకు శక్తులకు దేవుని వాక్యం ద్వారా సమాధానం చెప్పాలి కూడా యేసు ప్రభువారు మనకి మాదిరి. ప్రియులారా, దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యం చదువుకుంటే, దేవుని వాక్యం ధ్యానిస్తే సంతోషం కలిగిద్ది, ఆనందం కలిగిద్ది, ధైర్యం కలిగిద్ది. ప్రియులారా, ధైర్యం కలిగిద్ది. దేవుని వాక్యంలో మనం నిలిచి ఉండి, దేవుడు నిలిచి ఉంటే అడుగుడి మీకు ఇవ్వబడని మన ప్రతి అవసరం ప్రభువు తీరుస్తాడు. ప్రియులారా, ప్రభువు తీరుస్తాడు. మనకు అవసరం విశేష జ్ఞానానికి కూడా ఆ జ్ఞానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, దేవుని వాక్యం ద్వారా ఓర్పు వచ్చిద్ది, నిరీక్షణ వచ్చిద్ది. అనేక పూర్వభక్తుల యొక్క అనుభవాలు, వారి ద్వారా వారి ఆత్మీయమైనటువంటి పాఠాలు మన జీవితంలో మనకి దేవుని వాక్యం చదవటం వల్ల నేర్చుకొని మనము దేవుని నిరీక్షణ, దేవుని రాకడ కోసం నిరీక్షణ కలిగి రెండవ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తును ఎదుర్కొంటకు, పరలోక రాజ్యం చేరుటకు మనం ప్రభువుని నిరీక్షించే వారంగా ఉంచేది ఎవరు? దేవుని వాక్యమే. కాబట్టి దేవుడి కొద్ది మాట దీవించను గాక. ఆమేన్.